ఓకే. ఫ్రెష్గా మనం మొదలు పెడదాం. ఓకే. ఆ తర్వాత మనకి రిమైనింగ్ ఏమన్నా ఉంటే తర్వాత చూద్దాం. ఫ్రెష్ కంటెంట్తో మొదలు పెడదాం మనం. ఎస్, గుడ్. సో జనరల్గా ప్రజెంట్ మార్కెట్లో అంటే యాక్చువల్గా మీరు డెవాప్స్ అనేసరికి ఆ, తర్వాత ఏడబ్ల్యూఎస్, ఓకే, తర్వాత లినక్స్, ఇలా. సో యాక్చువల్గా చెప్పాలంటే లైనక్స్, ఏడబ్ల్యూఎస్, డెవాప్స్ అనేది ఓపెనింగ్స్ ఉంటాయా సార్? ఉంటాయి. ఓపెనింగ్స్ ఉంటాయి, బట్ వాటిని మనం వెతికి పట్టుకోవాలి. అంటే మనకి దగ్గర దగ్గరగా చెప్పాలంటే ఒక 20 నుంచి 30 వెబ్సైట్లు ఉంటాయి. అది ఓన్లీ జాబ్స్ వెబ్సైట్స్. అయితే వీటిని తీసి పక్కన పెట్టి వీటిలో అప్డేట్ అవ్వకపోయినా సరే మనం అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లోకి సెర్చ్ చేయాలి. అఫీషియల్ వెబ్సైట్స్ అంటే ఏంటి సార్? కంపెనీ అఫీషియల్ వెబ్సైట్స్. సో కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ గురించి సెర్చ్ చేయాలి. అక్కడ సెర్చ్ చేసిన తర్వాత అంటే వీటన్నిటి కోసం ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫ్రెషర్స్, నాట్ ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్స్ గురించిన బాధలు ఇవన్నీ. ఎక్స్పీరియన్సెస్ బాధే లేదు. రెజ్యూమ్ నౌకరీలో పెట్టి కూర్చుంటే చాలా రోజుకు 10 కాల్స్ వస్తాయి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి బాధే లేదు. రోజుకి 10 కాల్స్ ఈజీ. 10 కాల్స్ మాట్లాడలేక చచ్చిపోవాలి, అట్లాంటి కాల్స్ వస్తాయి. అది వేరే విషయం. ఫ్రెషర్ అనే వ్యక్తి అసలు జాబ్ ఎలా సాధించాలంటే ఫస్ట్ ఫస్ట్ మనం కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళటం. ఎందుకంటే కంపెనీస్లో కూడా మనం స్టార్టప్ కంపెనీస్, మిడ్ లెవెల్ రేంజ్ కంపెనీస్, సిఎంఎం లెవెల్ 3, ఈవెన్ లెవెల్ 5లో కాకపోయినా లెవెల్ 3లో ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. స్టార్టప్స్లో ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయి? మీ మీ సిటీలకు దగ్గరలో ఉన్న ఆ ప్లేసులను విజిట్ చేయొచ్చు, లేదా కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. మీ మీ సిటీలో ఉన్న ఆ ప్లేసుల్లో నియర్ బై ప్లేసుల్లో ఉన్న కంపెనీ చుట్టూ తిరగాలి, తప్పదు. ఎందుకు తిరగాలి? అట్లా తిరగలేనప్పుడు కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లు వెతకాల. వెతకాలంటే నువ్వు ఇంటర్నెట్ పట్టుకొని అఫీషియల్ వెబ్సైట్ల కోసం చూడాలి. అఫీషియల్ వెబ్సైట్లన్నీ కూడా మనకి ఎలా దొరుకుతాయి? ఐటీ కంపెనీస్ అఫీషియల్ వెబ్సైట్లన్నీ మనకు ఎక్కడ దొరుకుతాయి? సింపుల్. ఇక్కడికి వెళ్ళి చూడండి. నౌకరీకి వెళ్ళండి సింపుల్గా. నౌకరీ ఇది ఫ్రెషర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్రెషర్స్, నాట్ ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్ల గురించి నేను మాట్లాడుతున్నా. ఫ్రెషర్లు కొంత వైరాగ్యంతో ఉంటారనమాట. అట్లా ఈ పేజీలో నీ ఓపికగా ఇక్కడ చూసావా కంపెనీస్ అని ఉంటాయి. కంపెనీస్ అనే ఫీల్డ్లోకి వెళ్తే ఈ కిందకి వెళ్తే ఐటీ కంపెనీస్ అని ఉంటాయి. ఇక్కడ ఈ ఐటీ కంపెనీస్, జస్ట్ నువ్వు ఐటీ కంపెనీస్ని క్లిక్ చేయాలి అంతే. ఈ ఐటీ కంపెనీస్లో ఇదిగో ఇక్కడ చూసే అన్ని ఐటీ కంపెనీసే. చూసారా ఇవన్నీ? వాటిల్లో ప్రతి ఒక్క ఐటీ కంపెనీని సెర్చ్ చేయాలి. ఇప్పుడు ఇది ఉంది ఏదో, ధ్రువ, ఈ కంపెనీ. ఇది సింబల్గా ఏంటి చూసుకోవాలా? సో ఇది ఉంది ఇక్కడ, టెక్నాలజీస్ అని, పోక్లైట్ టెక్నాలజీస్. దీన్ని క్లిక్ చేస్తే చాలు. ఇలాగా దానికి సంబంధించిన అఫీషియల్గా మొత్తం పేజ్ ఎక్కడ ఏంటి మొత్తం వస్తూ ఉంటుంది. చూసారా? దాంట్లో ఉన్న ఓపెనింగ్స్ అన్ని పడతా ఉంటాయి. అలా కాకుండా నువ్వు ఆల్రెడీ ఇది ఏదైతే ఇది ఉందో దీన్ని కాపీ చేసి డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేయి. పేస్ట్ చేసి ఎంటర్ బటన్ కొట్టు డైరెక్ట్గా, అంతే. సో ఎప్పుడైతే అలా ఎంటర్ బటన్ కొట్టావో ఇక్కడ కింద పక్కనే కనిపెడుద్ది, బాబు ఇది కేరళలో ఉందమ్మా ఈ కంపెనీ. సో ఇది ఇట్లా ఈ అడ్రస్లో ఉంది. సో దాని అఫీషియల్ వెబ్సైట్ ఇది. దీన్ని ఇలా క్లిక్ చేయాలా. దీన్ని ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇది అఫీషియల్ వెబ్సైట్. దీని తర్వాత నెక్స్ట్ మనకి కెరియర్స్ అని ఇక్కడ వస్తుంది ఒకటి. ఎక్కడో ఒక ప్లేస్లో కెరియర్స్ అని ఇస్తాడు వాడు. వాడికి సంబంధించింది. అంటే నువ్వు ఇంట్లోనే కూర్చొని, మీ ఇంట్లోనే కూర్చొని జాబ్ సెర్చ్ చేసే విధానం ఇది. లేదు లేదు నేను మా ఇంట్లో లేను, నేను సిటీలో ఉన్నాను అన్నప్పుడు సిటీలో ఉన్న నియర్ బై లొకేషన్స్లో మనకి ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా వాకిన్స్ లాగా పెడతారు. వాకిన్స్ డ్రైవ్స్. ఇదిగో చూసారా? ఇదే కంపెనీలో కెరియర్స్ అని ఉంటుంది ఇట్లా. ఈ కెరియర్స్లోకి వెళ్ళినప్పుడు వాడు కెరియర్కి సంబంధించి ఆ పేజీలో మొత్తం దానికి సంబంధించి మన రెజ్యూమ్ అయినా అడుగుతాడు, లేదా కరెంట్ ఓపెనింగ్స్ గురించి అయినా పెడతాడు. సో బాబు, ఆల్రెడీ వీఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ స్మార్ట్, పాజిటివ్ అండ్ డ్రివెన్ పీపుల్ టు జాయిన్ అవర్ టీమ్ అంటున్నాడు. నువ్వు జాయిన్ అవ్వాలా మా టీంలో అంటే ఇదిగో దీనికి మెయిల్ చేయి. కెరియర్స్ ఇది. సో నువ్వు మంచిగా నీట్గా రెజ్యూమ్ తయారు చేసి ఈ స్కిల్స్ అన్నీ రెజ్యూమ్స్లో రాసి నీట్గా ఇదిగో ఇక్కడ పంపించు. ఇలాగా కనీసం రోజుకి 10 కంపెనీలకు పంపించు. 10 కంపెనీలు ఏదో కంపెనీ సెట్ అయింది. 10 కంపెనీలు ఏదో కంపెనీకి సెట్ అయింది అట్లా.
ఇది ఫ్రెషర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫ్రెషర్స్కి వాళ్ళకి తెలియదు పాపం. ఎవరో వస్తారు, ఏదో ఫోన్లు చేస్తారు, ఏదో వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ పెడతారు, ఈ మొత్తం ప్రాసెస్ అంతా వదిలేసి ఆ సైడ్ మూవ్ అవుతారు. వేరే వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగాలు ఐటీ సెక్టార్లు ఇప్పించలేరు. ఇప్పించినా నిలబడు, కొంతకాలమే ఉంటుంది. ఆ ఆ ఆ తర్వాత కొంత సమయం తర్వాత నీకు ఇంకా జీవితం అంటేనే వైరాగ్యం పట్టిద్ది. చాలా మంది ఏం చేస్తారంటే సింపుల్గా ఫ్రెషర్స్కి ఎక్కువ టర్న్ తీసుకునే అవకాశం ఉంది. ఫ్రెషర్లు అంటే ఏంటంటే కోర్సు నేర్చుకుంటుంటారు పాపం, చదివే టైంలో వేరే వాళ్ళు పట్టుకుంటారు, ఉద్యోగాలు ఇప్పిస్తాం రండి, అవసరం. అప్పుడు ఈ కోర్సు మొత్తం చదవటం అదంతా పక్కన పడేసి ఈ ఉద్యోగ వేటలో పడతారు. ఈ కోర్సు ఇంకా చదవలేక, ఎందుకంటే వాడు ఉద్యోగం ఇప్పిస్తాన్నాడుగా. ఇక ఈ కోర్సు చదవరు, ఈ కంటెంట్ తెలియదు, ఇక ఏం తెలియదు. వాడు ఉద్యోగం ఇప్పిస్తానన్న వాడి దగ్గర తిరుగుతూ ఉంటారు. రెజ్యూమ్ మాత్రం అదే, కంటెంట్ అయితే విషయం లేదు. ఈ రెజ్యూమ్ పెట్టుకుని వాళ్ళు ఏదో జాబులు ఇప్పిస్తారు, ఇప్పించిన తర్వాత 3 నెలలకు ఉద్యోగాలు పోతాయి. కన్ఫామ్, కన్ఫామ్. 1000% రాసిస్తా బాండ్, 1000% ఉద్యోగాలు పోతాయి. ఎందుకంటే అది కావాలని చేసిన పనులు అవన్నీ. ఉన్న రిక్వైర్మెంట్ అంటే ఇది అఫీషియల్గా కంపెనీ ఉండాలి, కంపెనీలో కెరియర్స్ ఉండాలి, కెరియర్స్లో ఉన్న అఫీషియల్ ఈమెయిల్ ఉండాలి, దానికి నువ్వు పంపించాలి, వాళ్ళ నుంచి నీకు కాల్ రావాలి, వాళ్ళు నేను ఇంటర్వ్యూ చేయగలగాలి. ఇలా ఈ విధంగా మనకి నౌకరీలో చూస్తే లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఇట్లా ఉంటాయి టోటల్గా. అర్థమైంది, ఇట్లా ఉన్నాయి. సో ఇక్కడ చూసారా బాబు, ఎంట్రీ లెవెల్ ఒక 736 ఉద్యోగాలు ఉన్నాయమ్మా. ఎక్స్పీరియన్స్ అయితే 2800 ఉన్నాయి. సో కాబట్టి నువ్వు సెర్చ్ చేయి. ఆహా, ఓకే. అప్పుడు మనం ఏం చేయాలా, ఇక్కడ మొత్తం సెర్చ్ చేయాలా, ఎక్కడుందో తెలియదు. మేము ఇదంతా సెర్చ్ చేయం, మాకు ఎవరో ఫోన్ చేసి చెప్పాలా, మేము వాడికి వెళ్తామంటే కాదు, అది కుదరదు. ఇది 2024, 1997 అయితే ఓకే. 2024లో డిజిటలైజేషన్ మొత్తం టెక్నాలజీ మీ ముందుకు వచ్చింది, నువ్వు ఇంటి దగ్గర కూర్చొని జాబ్ కొట్టొచ్చు. చాలా మందికి ఇది తెలియదు. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఐటీ సెక్టార్లో జాబ్ కొట్టాలంటే కంపెనీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళు ఫ్రెషర్గా. లేదు లేదు, నేను ఫ్రెషర్గా ఈ కంపెనీ చుట్టూ ఇవన్నీ నాకు వద్దు. ఇప్పుడు ఇవన్నీ అక్కడ ఏదైనా టెక్నాలజీ ఏది కొనుక్కినా వచ్చేస్తుంది, అది ఏది ప్రెస్ చేసినా వస్తుంది దాని గురించి నౌకరీలో. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, డైరెక్ట్గా దీన్ని ఇట్లా కాపీ చేసుకొని కంట్రోల్ C కాపీ, బ్రౌజర్లోకి వెళ్ళి ఎక్కడ కొట్టి ఇట్లా కొట్టాలి. ఇదే పనిగా టోటల్గా ఇదే పని. ఎక్కడుంది ఆ కంపెనీ లొకేషన్ చూసుకో, అర్థమైందా ఇట్లా. సో మళ్ళీ ఇది క్లిక్ చేయి, అఫీషియల్ వెబ్సైట్ని క్లిక్ చేయి. సో అఫీషియల్ వెబ్సైట్ని క్లిక్ చేసిన తర్వాత కెరియర్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ కెరియర్స్లో. కెరియర్స్లో ఖచ్చితంగా హెచ్ఆర్ ఈమెయిల్ ఐడి, కెరియర్స్ ఇన్ఫో సంథింగ్ ఫ్రెషర్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ, ప్లీజ్ ప్రొవైడ్. అప్పుడు వాడు దాన్ని చూసి నీకు సెట్ అయ్యే, అంటే అతనికి సెట్ అయ్యే, అతని ప్రాజెక్టులకు సెట్ అయ్యే స్కిల్స్ నీ రెజ్యూమ్లో ఉంటే నీకు వెంటనే మెయిల్స్ పంపిస్తాడు. నీకు వెంటనే ఇంకోటి చూసారా, మొత్తం టోటల్గా అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్స్, అప్రెంటిస్, ఇంటర్న్షిప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంటర్న్షిప్ చేయడానికి కూడా అవకాశం ఇచ్చాడు డిఎక్సిలో. సో ఇంటర్న్షిప్స్ అవన్నీ కూడా సింపుల్గా వాళ్ళు ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్లో ఉన్నాయో అవన్నీ మొత్తం చేస్తాయి. ఇది నేను అనేది ఏంటంటే దీనిని ఒక వ్యక్తి మొత్తం సెర్చ్ చేసి శోధించి నీ కోసం ఎవరు చేయరు, నువ్వు చేసుకోవాలి అదంతా. యాజ్ ఏ యాజ్ ఎ ఫ్రెషర్గా, యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంటే సాఫ్ట్వేర్ సెక్టర్లో జాబ్ చేయాలనే కోరిక, ఆశ నీకు ఉంటే నువ్వు చేయాలి, తప్పదు అంతే. అవన్నీ నువ్వు చేసుకోవాలి. అవన్నీ చేసుకున్నప్పుడు ఈజీగా నువ్వు ఫిట్ అవుతావు, సెట్ అవుతావు, అంతే, కన్ఫామ్. ఇది ఎవరో చేసి అంటే ఇక్కడే వాడు కూడా ఇంతే. ఇక్కడ ఏవో సెర్చ్ చేస్తాడు, కెరీర్స్లో ఎక్కడో కనపడుద్ది, దాన్ని తీసుకొచ్చి మీకు ఓపెనింగ్ అని చెప్తాడు, ఇదిగో ఇక్కడ ఉందని అంటాడు, అంతే. వాళ్ళు కూడా ఇక్కడ ప్రపంచంలో ఐటీ సెక్టార్లో ఎవరున్నా సరే ఇక్కడి నుంచే వస్తాయి ఓపెనింగ్స్. లేదా కొంతమందికి ఐటీ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి రిఫరెన్స్ ఇస్తారు, బాబు మన కంపెనీలో ఈ ఫ్రెషర్స్ తీసుకోవాలనుకుంటున్నాం, మీకు తెలిసిన ఫ్రెషర్స్కి ఈ మెయిల్ ఫార్వర్డ్ చేయండి, మీకు తెలియజేయండి, వాళ్ళకి రిఫరల్ బోనస్ అవి ఇవి చాలా వస్తాయి, అందుకోసం మిమ్మల్ని రిఫర్ చేస్తారు, అప్పుడు మీరు వెళ్ళొచ్చు. అది వేరే విధానం అట్లా. సో ఇట్లాగా మనం జాబ్ సెర్చింగ్ మోడల్స్, ఫ్రెషర్ అయితే ఇది. ఎక్స్పీరియన్స్ అయితే నథింగ్ ఈజ్ దేర్, జస్ట్ నౌకరీ. ప్రపంచంలో ఉన్న ఏకైక వెబ్సైట్ నౌకరీ. ఇండియా ఇండియా వాళ్ళకి నౌకరీ చాలు, ఎనఫ్. సరే లింక్డ్ ఇన్, ఫౌండ్ ఇట్, ఏం అవసరం లేదు, లింక్డ్ ఇన్ వద్దు, ఫౌండ్ ఇట్ వద్దు, ఏం నౌకరీ చాలు. ఇండియాలో ఉన్న వాళ్ళకి నౌకరీలో కొడితే చాలు, రోజుకు 10 కాల్స్ వస్తాయి. అది ఎక్స్పీరియన్స్. ఇది ఫ్రెషర్ నేను చెప్పేది. కాబట్టి ఫ్రెషర్స్కి కొంతవరకు జాబ్స్ రావాలంటే అట్లా వెళ్ళండి మీరు దయచేసి. అంతేగాని నేనేం సాధించలేను, నా వల్ల కాదేమో అని మీ ఇష్టం. అది ఇక చెప్తా ఉంటారు, 10 మంది చెప్తా ఉంటారు నీ వల్ల కాదు, ఫ్రెషర్స్కి ఉద్యోగాలు లేవు, వేస్ట్, మీరు వేస్ట్, అనవసరం. ఫ్రెషర్స్కి ఉద్యోగాలు ఉంటాయి బాస్, ఫ్రెషర్స్ లేకపోతే కంపెనీలు నడవు. ఎందుకంటే కాస్ట్ తట్టుకోలేవు, ఎక్స్పీరియన్స్ వాళ్ళని 20 మందిని పెట్టుకుంటే 20లో 5 మంది ఫ్రెషర్స్ కావాలా. అదర్వైజ్ 25 మందిని ఎక్స్పీరియన్స్ పెట్టాలంటే ఏమైంది, బడ్జెట్ పెరిగింది.
ఆ 20 మంది ఇక్కడేమో ఫ్రెషర్స్ 5 మంది. సో 5 మందికి నేను 20 మందిలో కలిపేస్తా. అప్పుడు ఏం జరిగిద్ది? 20 మందిలో కలిపేస్తే 5 మందిని వాళ్ళు ఈజీగా క్యాచ్ చేస్తారు, ఈజీగా వాళ్ళ స్కిల్స్ అని ఎట్లా అంటే ట్రైన్డ్ ఫ్రెషర్స్, మళ్ళీ ట్రైనింగ్ అయిపోయిన ఫ్రెషర్లను తీసుకుంటారు ఎవరైనా, అంతేగాని కాలేజీ నుంచి వచ్చే ఫ్రెషర్లను తీసుకోరు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ అట్లా. కాబట్టి అట్లాగా ట్రై చేయండి, జాగ్రత్తగా బాగుంటుంది. అయితే ఇక్కడ మనం డెవాప్స్లో బాగా ఎక్కువగా డిమాండ్ దేనికైతే ఉంది అంటే